సముద్రంలో గాలి ఎక్కువ ఉండడం వల్ల అయితే మేము వేటకైతే వెళ్ళలేదన్నమాట. సో హై ఫ్రెండ్స్, నేను మీ పడుకున్నాను. వెల్కమ్ టు డే 4 సిరీస్ ఆఫ్ ఫిషర్మ్యాన్ లైఫ్. అయితే ఊసాలు అనేది సముద్రంలో ఎలా వేస్తాం, మాకు ఏం చేపలు పడ్డాయి అన్నది అయితే చూపిస్తాను చూడండి. ఊసాలు అనేది 2 కర్రల సాయంతో వేస్తాను అనమాట. వేసిన తర్వాత అయితే 2 పక్కల అట్టుకొని ఒడ్డుకి లాక్కొస్తారు. లాక్కొస్తే నేను మధ్యలోకి వెళ్ళాను అనమాట. మధ్యలోకి వెళ్ళి వాళ్ళ పైకి లేపి ఒడ్డుకి లాక్కి రావాలి. అలా లాక్కొస్తే మధ్యలో ఉన్న చేపలు మొత్తం ఎక్కడికి పోవన్నమాట. లేకపోతే చేపలు అయితే దాటి వెళ్ళిపోతాయి అనమాట. కొన్ని సార్లు అయితే దీనికంటే పెద్ద చేపలు వస్తాయి అనమాట. మాకు కొన్ని చేపలు అయితే వచ్చాయి చూడండి, అవి కనిసలు. అవి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా సోరింగలు కూడా ఉన్నాయి చూడండి, చూపిస్తాను. అవి సోరింగ్ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా చాలా ఎక్కువ. అది కీసిపెట్టి అనమాట. గుచ్చుకుంటే మాత్రం సలుపుతుంది, కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది, కర్రీకి అయితే బాగోదు. మాత కూడా వచ్చింది అనమాట, అది మాత అనమాట. ఈ రోజు మొత్తం చేపలు అయితే మంచిగానే వచ్చాయి అనమాట. మనకి ఎన్ని చేపలు పడ్డాయి అన్నది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్